అందరికీ నమస్కారం. కుంస శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మన 1900 వీడియోలు ఉన్నాయి. మీకు మంచి లీగల్గా అన్ని విషయాలు పూర్తిగా వెనక్కి వెళ్ళి చూడండి. ఊరికే మనం పెట్టిన వీడియోలోనే వెంటనే కామెంట్ పెట్టొద్దు. వెనక్కి వెళ్ళి చూడండి, వీడియో చివరి వరకు చూడండి. హైకోర్టులో న్యాయమూర్తిపై కక్షిదారుడు దురుసుగా ప్రవర్తన అని చెప్పేసి వచ్చింది. అంటే హైకోర్టులోని న్యాయమూర్తి గారు ఛాంబర్లోకి వెళ్ళి అతను కొన్ని క్వశ్చన్స్ వేశాడు. ఏం జరిగిందంటే, రివ్యూ పిటిషన్లో తీర్పు వెలువరించినట్లుగా కోర్టు హాల్లో న్యాయమూర్తి పట్ల కక్షిదారుడు దురుసుగా ప్రవర్తించిన సంఘటన హైకోర్టులో చోటు చేసుకుంది. ఏ సందర్భంగా అంటే, సివిల్ వివాదంపై అంబర్పేటకు చెందినటువంటి బి చెన్నకృష్ణారెడ్డి అనేటువంటి అతను ఓ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. స్టే ఇచ్చారు. తర్వాత 18 సంవత్సరాల తర్వాత విచారణ జరిగి ఆ పిటిషన్ని కొట్టివేయడం జరిగింది. కొట్టివేస్తే ఇతను ఏం చేశాడంటే రివ్యూ పిటిషన్ని దాఖలు చేసుకున్నాడు. అది విచారణకి రాలేదు. రాకపోతే అప్పుడు అతను కోపం వచ్చి అతను ఏం చేశాడంటే జడ్జి గారి ఛాంబర్లోకి వెళ్ళి పిటిషన్ని ఎలా డిస్మిస్ చేశారు, ఎలా చేసేస్తారు 18 సంవత్సరాల తర్వాత అని చెప్పేసి గొడవ పడ్డాడు. అలాగే రివ్యూ పిటిషన్ కూడా విచారించలేదని చెప్పేసి గొడవ పడ్డం అనేటువంటిది చేశాడు. నేనంటే జడ్జిలకి సపోర్ట్ చేయడమో లేకపోతే కక్షిదారులకు సపోర్ట్ చేయడమో కాదు, కానీ ఓ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత 18 సంవత్సరాల వరకు విచారణకు రాకపోతే కక్షిదారుడి పరిస్థితి ఏంటి? అలాగే రివ్యూ పిటిషన్ వేసుకున్న తర్వాత రివ్యూ పిటిషన్ విచారణకు రాకపోతే ఆయన పరిస్థితి ఏంటి? అంటే కింద కోర్టులు అన్ని సంవత్సరాలు ఆగో, వాళ్ళు కంగారు పడతారు. ఈ స్టే ఇచ్చారు కాబట్టి వేరే విషయం అనుకోండి, ఎప్పుడూ తేలుతుంది. అది కొద్దిగా వెంటనే డెసిషన్స్ అనేవి ఉంటే వెంటనే సమస్యలు పరిష్కారం అవుతాయి. కింద కోర్టులో రాజీ పడండి అంటున్నారు, కానీ ఒక పిటిషన్ మీద పూర్తిగా విచారణ జరిపి ఒక కంక్లూజన్ తీసుకొచ్చి ఆ పిటిషన్ ఏదో ఒకటి తేల్చవలసిన బాధ్యత అనేటువంటిది అన్ని కోర్టులకే ఉన్నాయి. జై హింద్, భారత్ మాతా కీ జై.